మెగా అభిమానులందరికీ మెగా మహోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డేకి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాను. నాకు ప్రతి సంవత్సరం శిల్పకళా వేదికకి రావడం చాలా అద్భుతంగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కలవడం అంతే అద్భుతంగా అనిపిస్తుంటుంది. అండ్ ఈ వైబ్ని, ఈ ఆనందాన్ని అండ్ మీ అభిమానాన్ని, మీ అభిమానులందరి సమక్షంలో ఆయన పుట్టినరోజుని జరుపుకోవడం అనేది ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. ఇప్పుడే నేను వచ్చాను కాబట్టి నాకు తెలిసి ఇప్పటివరకు మీరు చెబుతూనే ఉండుంటారు. మరొక్కసారి 1000 సార్లు చెప్పినా 1,00,000 సార్లు చెప్పినా మనం ఆయనకి విషెస్ చెప్తూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది. సో మనం ఎంతగానో అభిమానించే మన మెగాస్టార్ చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి సార్. నా ఐ రిక్వెస్ట్ బేబక్క. సో ఆవిడ పేరు మధు, కాకపోతే బేబక్కగానే అందరికీ ఫేమస్ అనమాట. బిగ్ బాస్ హౌస్లో బేబక్కగా మారి దాని తర్వాత పోలేడని షోస్లో, ఈవెంట్స్లో, ఫంక్షన్స్లో కనిపిస్తూ ఉన్నారనమాట. అండ్ బేబక్కని వేదిక ద్వారా స్వాగతం పలుకుదాం. అండ్ అలాగే కళ్యాణ్ గారు. సో ఎస్, బిగ్ బాస్ హౌస్ నుంచి మనం తన్ని లవ్ చేయడం స్టార్ట్ చేసాం. ఐ రిక్వెస్ట్ కళ్యాణ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. బేబక్క వాళ్ళ తమ్ముడు కూడా ఇంత గొంతు చించుకొని పిలిచుంటాడు బ్రో. నే విన్నా. హాయ్ హాయ్, అందరు బాగున్నారా? హాయ్ ఫ్రెండ్స్. ఇలా అయితే పలుకుతున్నారు, చక్కగా పలకరిస్తే పలకట్లేదు. బేబీయా? ఎవరది? నేను ఓన్లీ నాగార్జున గారికి బేబీ. ఓకే, అందరూ బాగున్నారా? ముందుగా ఒక్కసారి అందరం కూడా గట్టిగా మన మెగాస్టార్ గారికి హ్యాపీ బర్త్డే చెప్దామా? ఆన్ ద రౌండ్ ఆఫ్ 1 2 3 shall we do that? 1 2 3 హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు వన్ అండ్ ఓన్లీ లెజెండరీ మెగాస్టార్ చిరంజీవి గారు. అయితే ఒక అమ్మాయి అయిండు కూడా ఆయన నాకు ఎందుకు అంత ఇన్స్పిరేషన్ తెలుసా? వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక లెవెల్కి వెళ్ళారండి ఆయన. సో హీఈస్ ఎ ట్రూ లెజెండ్. అండ్ అంటే ఇద్దరు బిగ్ బాస్ నుంచే కదా అని మాట్లాడేటప్పుడే హాయ్ హాయ్ అండ్ వెల్కమ్ కళ్యాణ్, మా హీరో. ఒక్క నిమిషం, మీకు కూడా చిరు గారి బర్త్డే ఈవెంట్కి వచ్చినందుకు చిరు సత్కారం థ్యాంక్ యూ అన్నమాట. ఈ అభిమానం ఉంటే చాలు. మామూలుగానే నేను ఓవర్ యాక్షన్ చేస్తాను, మీరు ఇలా అరిచారంటే నేను ఇంకా చాలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు నా బ్యాగ్ ఎక్కడ అడుగుతారని అక్కడే పెట్టొచ్చానండి. చెప్పండి, ఏం చేద్దాం? ఓకే, నేను డ్యాన్స్లో చేస్తే స్టేజ్ ఉండదండి, అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి. వద్దంట. సో ఎనీవే, స్వామినాయుడు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత చక్కటి కార్యక్రమం. ఒక్కసారి ఆయన గట్టిగా చప్పట్లు కొడదామా? ఇలా ప్రతి సంవత్సరం మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే జరుపుకోవాలి. అలాగే నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నారు నా లైఫ్లో. దాట్స్ నన్ అదర్ దాన్ పవర్ స్టార్. అంతే, ఇంకా అసలు నో మాటలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఒక్క ఓ వేసుకుందామా? ఏమన్నారు? ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అండ్ విషింగ్ అ వెరీ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ టు వన్ అండ్ ఓన్లీ నాకు తెలుసు చిరంజీవి గారికి ఎన్నో పవర్ పేర్లు ఉన్నాయి. మెగా స్టార్స్, అన్ని స్టార్స్ ఆల్ ఇన్ వన్. థ్యాంక్ యూ సో మచ్. ఆగస్ట్ 22 చిరంజీవి గారి బర్త్డే. ఆగస్ట్ 22 మన చిరంజీవి గారి బర్త్డే అయితే సెప్టెంబర్ 2 ఎవరిది?
వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ గారి బర్త్డే. అప్పుడు మళ్ళీ కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఈవిడెవరో బాగా హుషారుగా ఉందండి. అదే ఆవిడ మీరు అలా ఊపుతానే ఉండండి. ఎవ్రీ ఇయర్ ఆవిడ నాకు ఇలానే ఇంతే హుషారుగా ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ బేబక్క. నా ఐ రిక్వెస్ట్ బిగ్ బాస్ విన్నోగా మారి మనందరి హృదయాల్లో మంచి ప్లేస్ని సంపాదించుకున్నా. సో ఎస్ కళ్యాణి, ఓవర్ టు యూ. అవన్నీ అయిపోయినా అన్న యాక్టర్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో లాస్ట్ ఇయర్ వరకు అక్కడ కూర్చోడానికి కూడా అర్హత లేనోడిని ఈరోజు 1 ఇయర్లో ఇక్కడికి వచ్చి కూర్చోనంటే అంటే అదంతా మీదే వాళ్ళే. అండ్ దీని అందరికీ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే చిరంజీవి గారు. అరే నాన్న లైవ్ నాన్న, ఇది ఆగండి. సో లేదు అంటే నవ్వుకోవడానికి చాలా బాగున్నాం, మనందరం నవ్వుకోవడానికి చాలా బాగున్నాం. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది బాస్ బర్త్డే సెలబ్రేషన్. ఇది చాలామందికి ఇన్స్పిరేషన్ అతను. సో అతని గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఎప్పుడో చిన్నప్పుడు 8 ఇయర్స్లో జై మెగాస్టార్, జై బాస్టర్, జై ప్రిన్స్, జై చరణన్న, జై గ్లోబల్ స్టార్. ఓకే, యా ఇప్పుడు మాట్లాడిస్తారా? ఓకే, సో ఒక్క నిమిషం ఆయన మాట్లాడేంత వరకు కొంచెం ఒక్కసారి ప్లీజ్. జై మెగాస్టార్, జై మెగాస్టార్, జై బాస్టర్. నేను నైట్ అంతా కూర్చొని జై కొట్టే ఓపిక నాకు ఉంది. ఓకేనా? సో అరే మాట్లాడినవ్వండి రా, మొత్తం పోతుంది మీ దయ వల్ల. యా ఓకే, మెయిన్ థింగ్ ఏంటంటే అందరినీ మనం మన పెద్దవాళ్ళని ఎవరినైనా సరే సార్ కానీ మేడం అని కానీ పెట్టిస్తాం. బట్ చాలా అరుదుగా కొంతమందికి కొన్ని బిరుదులు వస్తాయండి. అది అందరికీ రావు. అది ఎంతో పుణ్యం చేసుకొని ఎంతో గొప్ప వ్యక్తులు అయితే మాత్రం రాదు. అలాంటి ఒక వ్యక్తికి ఒక యునానిమస్గా ఒక పేరు అందరూ చిన్నపిల్లల నుంచి ఫ్రమ్ 5 to 55 అందరూ ఈరోజు ఒకే ఒక పేరుతో పిలుస్తాం, బాస్. అది అందరికీ రాదు, ఆ బిరుదు అందరికీ సూట్ కాదు కూడా. సో ఆ బాస్ అనే పదం తీసుకొచ్చారంటే అతను ఏదో పెద్దగానే చేసున్నారు. సో అలాంటి అతనికి మనం రెస్పెక్ట్ ఇచ్చి, చిన్నప్పటి నుంచి నాకు ద ఫస్ట్ హీరో 8 ఇయర్స్లో నేను స్టాలిన్ సినిమా చూసా. నేను మా డాడీ తర్వాత నాకు అంత అందంగా అంత పవర్తో అంత గూస్ బంప్ తెప్పించిన మూవీ నాకు ఏదైనా ఉందంటే స్టాలిన్. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాకు ఆ మూవీ ఫేవరెట్ మూవీ. ఆ రోజు అనుకున్నా ఇతనిలా ఏదో రోజు అవ్వాలని చెప్పి. సో ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే కారణం ఆ పుష్ కానీ నా సెల్ఫ్లో మోటివేషన్ కానీ ఎవరైనా సరే దానికి చిరంజీవి గారి కారణం. దానికి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాను చిరంజీవి గారికి. అండ్ బిగ్ బాస్ అయిపోయిన వెంటనే ఇప్పుడు డిసెంబర్లో అయిపోయింది, ఈ రోజు వరకు స్టిల్ ఈ క్షణం వరకు నేను అతను కలవాలని తప్పిస్తూనే ఉన్నా. కానీ అవకాశం నాకు రాలేదు. అట్లీస్ట్ ఆ బాస్ బర్త్డేకి వచ్చి మీ అందరి ముందు అతనికి హ్యాపీ బర్త్డే చెప్పే అవకాశం అయినా వచ్చింది. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. మీరు ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నారంటే అంటే ఆల్రెడీ జస్టిఫైడ్ పర్సన్ ఇంకా కష్టపడి ఇంకా ఏం ప్రూవ్ చేసుకుంటున్నారో మనందరూ లైవ్ ఎగ్జాంపుల్ అతను, మనందరి ఇన్స్పిరేషన్ అతను. ఈ ఏజ్లో కూడా అతను అంత కష్టపడుతున్నారంటే ఓ ఆయన సారీ బ్రో నాకు తెలీదు. ఓకే, బాస్ అంత కష్టపడుతున్నారంటే అతనే మనకి ఇన్స్పిరేషన్. సో వన్స్ అగైన్ అండ్ అతను చూస్తూ పెరిగాను. బట్ అతని నుంచి వచ్చిన మొక్కే ఇంకొకరు ఆయన. అది ఒక్కొక్క ప్రాంతానికి ఆంధ్రకి తెలంగాణ కాకపోతే అది ప్రేమతోనే అండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బాస్ బ్రో అతను. ఆయన్ని చూసుకొని ఆయన్ని చూస్తూ పెరుగుతూ అండ్ ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. అతను అంటే ఇన్స్పిరేషన్ అనాలా, నా గైడెన్స్ అనాలా, అతన్ని చూస్తూ ఏమనాలి, పవర్ స్టార్ అంటే ఈరోజు అతని సినిమాలు చూసినా ఏం చూసినా గూస్ బంప్ మూమెంట్స్ మాత్రం ఎప్పుడు రావు. ఆ స్క్రీన్ ప్రెజెన్స్కి కానీ అతనికి ఉన్న ఆరాకి కానీ అసలు హద్దులు లేవు ఇంకా. సో అండ్ అట్లానే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కూడా ఈరోజు అంత పెద్ద హిట్లు అంటే తీసిన సినిమాలు చాలా తక్కువైనా కానీ టైర్ 1లో ఉండి బ్లాక్ బస్టర్లు కొట్టి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లు కొట్టుకుంటున్నారంటే దీని అంతటికీ వేసింది మొత్తం చిరంజీవి గారే. అతనికి
నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ సార్ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు స్వామినాయుడు గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మెగాస్టార్. డైరెక్టర్ వశిష్ఠ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ గారు ప్రమోద్ గారి నిర్మాణంలో వశిష్ఠ గారి దర్శకత్వంలో కీరవాణి గారి సంగీత సారథ్యంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వాంభరుడుగా మనల్ని పలకరిస్తున్న సినిమా. సో వశిష్ఠ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఎస్ వశిష్ఠ గారు వారికి బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. సో ఇప్పుడు వశిష్ఠ గారు మాట్లాడతారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మెగా ఫ్యాన్స్ అందరికీ, గెస్ట్లకి అందరికీ నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే బాస్ బర్త్డే అంటేనే పెద్ద పండగ. సో ఆ పండగలో నేను కూడా ఇక్కడ ఉండడం ఇంకా హ్యాపీ. అండ్ బాస్కి ఈ స్టేజ్ మీద సార్ విష్ యూ హ్యాపీ బర్త్డే సార్. ఇలాంటి బర్త్డేలు చాలా జరుపుకోవాలి. అర్థం కదా? ఓకే. విశ్వంబర, ఇక్కడ ఉన్న చాలామంది నా మీద కోపంగా ఉంటారు, చాలామంది తిడుతున్నారు, చాలామంది పొగుడుతున్నారు, చాలామంది ట్విట్టర్లో వేసుకుంటున్నారు, రకరకాలుగా వేసుకుంటున్నారు. సో వాళ్ళందరికీ ఒకటే సమాధానం ఏంటంటే, రాసి పెట్టుకోండి, బలగుద్ది చెప్తున్నాను, విశ్వంబర లేటుగా వచ్చినా బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది. థ్యాంక్ యూ. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ రవి గారు ఫర్ ఇరుముడి. థ్యాంక్ యూ. యా రవి గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా బాస్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఎంతో హ్యాపీగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన కోట్లాది మందికి ఇన్స్పిరేషన్. అలాగే ఆయన సినిమాలు పక్కన పెడితే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ బ్లడ్ బ్యాంక్ కానీ ఇవన్నీ దానివల్ల లక్షల మంది బెనిఫిట్ అయ్యారు. అలాగే ఆయన మా ఇండస్ట్రీలో కానీ ఏదన్నా ఉండి ఎవరన్నా రోడ్ బ్లాక్ అయిపోయి ఎలారా ఈ సమస్యకి అంటే కారు రోడ్ నెంబర్ 25కి తిప్పి చిరంజీవి గారి ఇంటికి వెళ్తే పరిష్కారం అయిపోయినట్టే. అలాగే పర్సనల్గా మాకు 3-4 పెద్ద సహాయాలు. సార్ ఇలా ఉంది సార్ పరిస్థితి అంటే అన్నీ అర్థం చేసుకొని నిమిషాల్లో సెటిల్ చేసేవాళ్ళు. అంత పెద్ద మనిషి. అలాగే ఎవరికి ఏ అవసరం ఉన్నా సరే నేనున్నాను అనే ధైర్యం, భరోసా మా చిరంజీవి గారు. అలాగే చిన్న సినిమాలు హిట్లు కొట్టినా ఏది కొట్టినా ఎంతో ప్రోత్సహిస్తారు, ఇంటికి పిలిచి గిఫ్ట్లు ఇస్తారు, వాళ్ళతో చాలాసేపు స్పెండ్ చేస్తారు. ఆయన ఎప్పుడు చెప్తారు ఏదన్నా సినిమాకి ఏదన్నా గెస్ట్గా ఇన్వైట్ చేయాలంటే ఆయన ఆలోచించి ఏదన్నా పెద్ద ఒక సైజ్ సినిమా అయితే రాపోయినా పర్లేదు, ఎవరన్నా చిన్నోళ్ళకి ఉపయోగపడద్దంటే కంపల్సరీ ఆయన ఫంక్షన్కి వచ్చి తీరుతారు. ఆయన చాలా గొప్ప మనసు, చాలా పెద్ద మనసు. ఈ విధంగా నేనేంటంటే చిరంజీవి గారి గురించి సినిమాల గురించి కన్నా ఆయన అదర్ సైడ్ ఎంతో ఉన్నతమైనది. ఎందుకంటే మేము పర్సనల్గా చాలా చూసాం. మాకు ఏదైనా సినిమా హిట్ అయితే ఆయన ఒక అప్రిసియేషన్ లెటర్లాగా పంపించేవాళ్ళు. డియర్ నవీన్ రవి, ఈ సినిమా ఇంత అయినందుకు ఇది చాలా సంతోషంగా ఉందని అవన్నీ ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో పెట్టుకుంటాం మేము. అలాగే పెద్ద లక్షల్లో ఉండే ఏదో చిన్న పెద్ద గిఫ్ట్లు కూడా పంపించేవాళ్ళు ఆ మెమరబుల్గా ఉండటం కోసం. చిరంజీవి గారు నిజంగా మనకు బయట వాళ్ళకి అంటే ఎక్కువ యాక్సెస్ లేని వాళ్ళకి తెలిసింది సగం అయితే, ఆయన ఇంకో సగం ఆయన చెప్పుకొని ఏమంటారు దాన్ని, ఆయన చేసే గొప్ప పనులు ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి అసలుకి చెప్పుకోవాలంటే. ఇక ఆయన ఏ రోజు దానికి పెద్దగా ఇష్టపడరు. అలాగే మా ఇండస్ట్రీలో ఎవరికి ఏ అవసరమైన కార్మికులకు కానీ దేనికి కానీ ఎప్పుడు ముందుండే మనిషి. సార్ మీరు ఇలాగే అందరికీ కావాల్సిన వాళ్ళలాగా మీరు ఎప్పుడు అలాగే చిరస్థాయి నిలిచిపోవాలి సార్ అని చెప్పి మేము కూడా అందరం వీలైనంతవరకు అందరూ కూడా మీ అనుమానాల నుంచి అందరికీ నలుగురికి 4 ఏమైనా సహాయం చేయాల్సింది ఏమైనా ఉన్నా సరే అందరూ కాంట్రిబ్యూట్ చేస్తాం సార్. అలాగే చిరంజీవి గారిది ఇంకా సినిమా సైడ్ ఏమన్నా వచ్చి చెప్పాలంటే మీకు చెప్తున్నా, ఇంకెవరన్నా 20-30 ఇయర్స్ వాళ్ళు ఉన్నవాళ్ళు చిరంజీవి గారిని 1980స్లో చూస్తుండ ఆ సినిమాలు చూసారో లేదో తెలియదు, కానీ మీకు టైం దొరికినప్పుడల్లా 1980s నుంచి 1995 దాకా ఆయన ప్రతి సినిమా చూడండి ఎంతంటే అంత
స్టిల్ అసలు ఎంత ఎగ్జైట్ అవుతారో. ఎందుకు చెప్తున్నానంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా ప్రీవియస్ స్టార్ సినిమాలు వాళ్ళు సినిమాల్లోకి వచ్చి 20 ఏళ్ళు 25 ఏళ్ళు అయినా చూస్తే అంత మళ్ళీ ఆ సినిమాలు చూస్తే అంత అనిపించదు, అరే ఏంటి ఇప్పుడు అంతా చేంజ్ అయిపోయిందని. కానీ చిరంజీవి గారు ఒక్కళ్ళే ఆ స్టారు. మీరు 80స్లో సినిమాలు కానీ అభిలాష, చట్టానికి కళ్ళేవు, పున్నమి నాగు, విజేత, ఎన్ని సినిమాలు ఉన్నాయండి, మగమహారాజు, అసలు ఖైదీ, అసలు అది కదా టర్నింగ్. అలాగే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, ఆయన ప్రాబ్లీ 1978లోనే ఇప్పుడు ఎంట్రీ ఇస్తే 1980కే పున్నమి నాగు, చట్టానికి కళ్ళు, పెద్ద ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణ సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. 3 ఏళ్ళకి ఆయన పెద్ద స్టార్గా ఎస్టాబ్లిష్ అయ్యారు. కట్ చేస్తే 83 ఖైదీ వచ్చింది, మార్చేసిన సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్. అంటే 78 నుంచి 5 ఏళ్ళలో ఇంత స్టార్డమ్ము అసలు ఇంపాసిబుల్ అది. ప్లస్ ఇంకోటి చాలామంది చెప్పేది, ఆయన ఇచ్చినన్ని బ్లాక్ బస్టర్లు ఈ ఇండియన్ సాయిల్ మీద ఏ స్టారు ఇవ్వలేదు అనేది ఒక సత్యం. మీరు ఆ హిందీ కానీ ఇంకో భాషలను తీసుకోండి, ఆయన ఇచ్చిన బ్లాక్ బస్టర్లు ఎవరు తరం కాదు, ఎవరి వల్ల కాదు, అది మళ్ళీ జరిగేది కాదు. సో అలా మా చిరంజీవి గారికి నాకు ఈ చిన్న అవకాశం వచ్చి ఈ 4 ముక్కలన్నా షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే యనమాల అక్కడ మా బండ్ల గణేష్ అన్న ఉన్నారు, మీరందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో తెలుసు. అలాగే చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈసారికి క్లుప్తంగా ఇంతవరకే మాట్లాడి ముగిస్తున్నాను. వన్స్ అగైన్ బాస్, హ్యాపీయెస్ట్ బర్త్డే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అలాగే మెగా ఫ్యాన్స్ అందరికీ ఎవ్రీ ఇయర్ మీరు ఈ సెలబ్రేషన్కి ఇలా రావటం ఎంతో హ్యాపీగా ఉంటుంది. మాకు కూడా వచ్చినప్పుడు చాలా గర్వంగా ఉంటుంది. ఏది మా బాస్ కోసం ఇంకా ఎప్పుడు ఇలా వస్తూనే ఉంటారనేది. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ అవకాశం ఇచ్చిన మా స్వామినాయుడు గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ పూల పల్లకి, బంగారు పల్లకి అని నిజంగానే సూపర్ బ్లాక్ బాస్టర్ పల్లకిని ఎక్కించారు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఎస్, బీవీఎస్ రవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మెగా ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. అంటే నాకు నేను నమస్కారం పెట్టుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే మీ అందరి లాంటి వాడిని నేను కూడా, మీ మధ్యలోంచి వచ్చినవాడిని నేను కూడా. చిరంజీవి గారి గురించి చెప్పడానికి, ఆయన సినిమాల గురించి చెప్పక్కర్లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన 158 సినిమాలు అందరం ఒకటి కంటే ఎక్కువ సార్లు చూసుంటే అవునా కాదా? ఆయన పాటలు మొత్తం నోటికి వచ్చా రాదా? ఆయన పాట వింటే కాళ్ళు చేతులు కదులుతాయా లేదా? అది ఆయన గురించి మాట్లాడడానికి రవి గారు మాట్లాడినట్టు వెళ్ళిపోయాను. రవి గారు మాట్లాడినట్టు ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. చిరంజీవి గారు తెర మీదే మెగాస్టార్ చిరంజీవి, బయట ఆయన ఎప్పటికి కూడా కొణిదెల శివశంకర్ వరప్రసాదే. ఆయన సక్సెస్ని ఆయన ఒంటి మీద చొక్కాలాగా వేసుకోకుండా నార్మల్గా మామూలు మనిషిలాగా అందరిలాగా ఉండే వ్యక్తి ఆయన. అందుకే ఎన్ని హిట్లు వచ్చినా, ఎన్ని బ్లాక్ బస్టర్స్ వచ్చినా, ఎన్ని సెన్సేషనల్ హిట్స్ వచ్చినా ఇంకా ఆయన ఇలాగే స్థిరంగా ఉన్నాడు. ఆయన హైపర్ చిరంజీవి గారి గురించి 2-3 ముక్కలు చెప్పాలి మీకు. నేను చిరంజీవి గారి గురించి, నేను చిరంజీవి గారితో పాటు ఒక చోటకు వెళ్ళినప్పుడు ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఇంటికి వచ్చారు. ఆయన బలన వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆయనకి ఏమైనా కావాలా, వాటర్ బాటిల్ కావాలా, ఏమైనా ప్లేట్ కావాలా, ఇది కావాలంటుంటే ఆయన చిరాకు వచ్చింది నన్ను చూసి. రవి అన్నాడు ఆయన. సరే సార్, నేను దూరంగా వెళ్ళిపోయా. ఇది చెప్పాలి ఎందుకంటే మీ అందరికీ తెలియాలి ఆయన క్యారెక్టర్ అలాంటిది. ఒక 2 రోజుల తర్వాత ఫోన్ చేశాడు, ఒకసారి ఇంటికి వస్తావా అని. వెళ్ళా ఇంటికి. రవి, ఆ రోజు నేను మీరు చిరాకు పడ్డాను అన్నాడు. సార్ ఇప్పుడేంటి మీరు సరే చెప్పడానికి పిలిచారా అన్న. అలాగే అదు, నువ్వు ఏమన్నా బాధపడ్డావేమో నేను. సార్ మీరు కొట్టిన ఎందుకు బాధపడతాను సార్, మీరు చిరంజీవి, మీ కోపం వస్తుంది, మీ కోపం తెప్పించడం నా తప్పు అంటే. అలాగే అది నువ్వు బాధపడకూడదు. ఇది కొద్దిగా అన్నందుకు ఆయన ఇంటికి పిలిచి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన అలాంటి మనసున్న వ్యక్తి. ఆయన ఎంత సున్నితమైన మనసు. అలాంటి మెగాస్టార్ ఇప్పుడు ఈ వేదిక నేను ఎందుకు మాట్లాడుతానంటే అలాంటి లెజెండ్ ఆయన. ఇవాళ దాకా మైత్రి రవి గారు చెప్పినప్పుడు ఎన్నో సమస్యల్ని సాల్వ్ చేసిన పెద్ద మనిషి ఆయన. ఆయన చేసిన ఎన్నో సహాయాలు ఎవరికి తెలియకుండా ఎంతోమంది జర్నలిస్టులకి, ఎంతోమంది అసిస్టెంట్ డైరెక్టర్లకి, ఎంతోమంది డాన్సర్లకి, ఎంతోమంది పాతతర నటులకి
చెన్నైలో ఆయన ఫైట్ చేసిన ఫైటర్స్కి కూడా ఆయన డబ్బులు పంపించాడు. ఎవరికైనా తెలుసా? మనకి తెలీదు. ఆయన చెప్పుకోడు కాబట్టి తెలియదు ఆయనకి. ఆయన బాజా కొట్టుకోడు ఆయన, నేను వాళ్ళకి సహాయం చేశాను, వీళ్ళకి సహాయం చేశాను. ఆయన మీద ఎవరన్నా కామెంట్ చేస్తే ఆయనకి పర్సనల్గా పిలిచి నేను వాళ్ళని ఇబ్బంది పెట్టానా, నేను ఏమైనా కరెక్ట్ చేసుకోవాలన్నా, నువ్వు ఎందుకు బాధపడ్డావు అని అడిగిన మామూలు మనిషి ఆయన శివశంకర వరప్రసాద్గా ఉండడానికి ఇంకొక 30 ఏళ్ళు సెంచరీ కొడితే మనం ఇక్కడే ఆయన సెంచరీ బర్త్డే చేసుకోబోతున్నాం. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అలాంటిది. చిరంజీవి గారి గురించి సినిమాల గురించి చెప్పుకుంటాం. ఆయన క్యారెక్టర్ గురించే చెప్పుకుందాం ఆయన బర్త్డేలకి. ఎందుకంటే ఆయన సినిమాల గురించి ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. మనం ఇందాక అన్నట్టుగా ఆయన ఛాలెంజ్, అభిలాష, పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తయ్య మొగుడు, కొండవీడి దొంగ, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడరు, ఘరానా మొగుడు, ఎన్ని సినిమాలు సార్, ఎన్ని సినిమాలైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, అన్ని సినిమాల్లోని కామన్ పాయింట్ క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ లాంటిదో చెప్తాడు. ఆయన 10 మందికి సహాయం చేయాలనే క్యారెక్టర్ అయింది. 10 మంది బాధ ఆయన బాధ అనుకునే క్యారెక్టర్ అయింది. 10 మంది ఆనందపడితే ఆనందపడే క్యారెక్టర్ అయింది. ప్రతి సినిమా చెక్ చేసుకోండి మీరు. అందుకుని ఆయన అక్కడ ఉన్నాడు. అందుకోలేనంత ఎత్తున్నాడు. ట్విట్టర్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో కామెడీ చేసి, జోకులేసి, పిచ్చి వెధవల్లాగా నోటికి వచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి అందరంత ఎత్తులో ధ్రువ తారలా ఉన్నాడు చిరంజీవి గారు. మీరేం ఫీల్ అవ్వకండి బ్రదర్స్. వాగుతూనే ఉంటాయి, ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. మొరగనివ్వండి, కుక్కలకు కూడా వీధికి కాపలా కాసే పని ఉందని గుర్తుపెట్టుకుందాం. గుడ్ నైట్, హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. సో ఆయన అభిమానం ఏ రేంజ్లో వినిపించింది, ఏ రేంజ్లో సౌండ్ చేసిందో చూసాం కదా. సో నా పిలిచేదా ఎవరి కోసమైతే మీరు స్టేజ్ మీద ఆయన మాటలు వినాలని ఎదురు చూస్తున్నారో, ఇందాకే చెప్పాను నేను భగవంతుడికి భక్తుడు ఎలానో, సినిమాకి అభిమాని ఎలానో, ఆ రాముడికి ఆంజనేయ స్వామి ఎలానో, అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పగానే మొదటి లిస్ట్లో వచ్చే అభిమానిగా బండ్ల గణేష్ గారు ఎప్పటికీ నిలిచిపోతారు. సో మెగా ఫ్యామిలీని అభిమానించే, ప్రేమించే వ్యక్తుల్లో మొదటి వ్యక్తిగా ఉండే బండ్ల గణేష్ గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. శివాచారి గారిని వారికి బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. ఫస్ట్ బొకేతో వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. హలో జై చిరంజీవా జగదేక వీరా అసహాయ శూరా అంజనీ కుమారా. ఏ బ్రహ్మ ముహూర్తాన కొణిదెల వెంకట్రావు మెగాస్టార్ చిరంజీవి అనే శివశంకర్ ప్రసాద్ అంజనమ్మ కడుపున బీజ వేశాడో కానీ ఆ బ్రహ్మ ముహూర్తం 71 సంవత్సరాల నుంచి నిరంతరం వెలిగిస్తూ అభిమానుల్ని రక్షిస్తూ ఎందరికో జీవనాభాది కల్పిస్తూ అందరికీ నేనున్నానని భరోసా ఇస్తూ ముందుకు నవజీవకుండా తిరుగుతున్న మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదినం సందర్భంగా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, నేను ఈరోజు ఏడుకొండల వెంకన్న సాక్షిగా, శ్రీశైలం మల్లన్న సాక్షిగా, బెదవాడ కనకదుర్గమ్మ తల్లి సాక్షిగా, సింహాద్రి అప్పన్న సాక్షిగా, యాదగిరిగుట్ట నరసింహస్వామి సాక్షిగా, నేను కొలిసే అయ్యప్ప స్వామి సాక్షిగా నిజాలే మాట్లాడతా. మెగాస్టార్ క్యారెక్టర్ గురించి, క్యాలిబర్ గురించి, కెపాసిటీ గురించి, వ్యక్తిత్వం గురించి, వ్యక్తి వికాసాన్ని గురించి నేను మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను. చిరంజీవి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ రౌండ్ లేకుండా ఒక కానిస్టేబుల్ కొడుకుగా చదువుకొని కుర్రాడులా చెన్నై నగరంలో అడుగుపెట్టినప్పుడు మీ అభిమానులందరూ ఎవరి కుర్రాడు, ఎవరి అడ్రస్ లేని వ్యక్తి అన్నాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మెగాస్టార్ అంటే ఏంటో మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. నాకు ఆయన అంటే ప్రాణం. ఎందుకు ప్రాణం అంటే నాకు జీవితాన్ని ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు ఇండస్ట్రీకి చేత్తో పట్టుకొచ్చిన మెగాస్టార్. ఈ భారతదేశంలో ఏ నటుడికి, ఏ మెగాస్టార్కి దగ్గర అదృష్టం రామ్ చరణ్ రూపేణ ఆయన లెగసీని కంటిన్యూ చేయడానికి పుట్టించిన మహోన్నత వ్యక్తి చిరంజీవి. ఎంతమంది స్టార్లు ఉన్నారు భారతదేశ వ్యాప్తంగా ఉన్న స్టార్లందరికీ ఒక సూపర్ స్టార్కు ఇంకో సూపర్ స్టార్ పుట్టాడా? ఒక మెగాస్టార్కు మెగా పవర్ స్టార్ పుట్టాడా? ఏం కొడుకుని కన్నావయ్యా మెగాస్టార్. నీ వ్యక్తిత్వం గతంలో చాలా మంది
ఓరు దాటేదాకా ఓరి మల్లనని పనులకు బోడి మల్లన అంటున్న ఈ రోజుల్లో చిరంజీవి గారు, అన్నా నీ వెనకాల ఎంతమంది ఉంటే ఏంటి ఊడితే ఏంటి, నీ క్యారెక్టర్ భావి తరాలకి భవిష్యత్ తరాలకి ఒక రామాయణం, ఒక భగవద్గీత, ఒక భారతదేశ స్వతంత్రానికి పోరాడే కాదల్లాగా చిరంజీవి చరిత్ర కూడా అందరి హృదయాలు లిఖించుకుంటారని నేను మీ అందరికి గర్వంగా చెప్తున్నా. చిరంజీవి వ్యక్తిత్వం ఈ మధ్య నేను చిరంజీవి గారింటికి వెళ్ళి మర్చిపోయి మీకు చెప్పడానికి వెళ్తే అన్నయ్య కొంచెం లేట్గా వచ్చాడు. ఏంటన్నా లేట్గా వచ్చావన్నా? మా చెల్లికి నడువు నొప్పిగా ఉంటే జెండు బాంబు రాస్తున్నారు ఆ లోపల అన్నాడు. అదే చిరంజీవి క్యారెక్టరు. ఈరోజు కూడా 85 ఏళ్ల తల్లిని కొడుకులాగా పట్టుకొని కాళ్ళ ఒత్తుతూ ఇంట్లో పెట్టుకొని కంటికి రెప్పలా చూస్తున్న క్యారెక్టర్ చిరంజీవిది. చిరంజీవి వ్యక్తిత్వం ఎవరికి తెలుసు? కంటికి రెప్పలాగా తన కుటుంబాన్నే కాదు నాడుకునే వాళ్ళందరినీ. 25 సంవత్సరాల కింద బండ్ల గణేష్ ఏందండి, అడ్రస్ లేనోడిని, అడ్రస్ అంటే తెలియనోడిని, అన్నా నేను ఇల్లు కట్టుకున్నానంటే నా అడ్రస్ ఎత్తుకుంటూ షాద్ నగర్ వచ్చాడు నడువు నొప్పితో. ఆ రోజు మెగాస్టార్ శంకర్ దాదా లాంటి బ్లాక్ బస్టర్లు కొట్టి యావత్ భారతదేశం చిరంజీవిని చూడాలనుకున్న రోజుల్లో 50 కిలోమీటర్ల నడువు నొప్పితో వచ్చిన మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే, ఆయన క్యాలిబర్ గురించి మాట్లాడాలంటే, ఆయన స్టామినా గురించి మాట్లాడాలంటే, ఆయన నిజాయితీ గురించి మాట్లాడాలంటే, ఆయన నిర్భయం గురించి మాట్లాడాలంటే ఎవరి తరం కాదు, ఎవరి వ్యక్తిత్వం ఉండదు. అన్నా నువ్వు రాజకీయాల్లో నుంచి బయటకు ఎందుకు వచ్చావు అంటే నేను అడిగాను. ఇదే స్టేజ్ మీద గోవిందులందరూ వాడే ఫంక్షన్లో కూర్చుంటే, అన్నా మీరు రండి యాక్ట్ చేయండి, మీకు దండం పెడతా, మీరు రావాలి, మీరు డ్యాన్స్ చేయాలి, మీరు భారతదేశ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా ఉండాలని నీలాంటి అభిమానులు, నాలాంటి అభిమానులు ఎంతోమంది అడిగితే ఆయన వచ్చి మళ్ళీ దుమ్ము దులుపుతున్నాడు, హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు. ఆయన నుంచి అందరూ నేర్చుకోవాలి. సినిమా వెనకాల సినిమా ఎక్కిస్తూ, సినిమాతో సినిమాలు పెంచుతూ, ఎంతోమందికి వినోదాన్ని ఇస్తూ, ఎంతోమందికి హక్కుని చేర్చుకొని ప్రతి ఒక్కరికి నానుకున్న వాళ్ళందరికీ చేతునిచ్చి, ఆయనలో స్వార్థం ఉంటే ఆయనే నేనే ఉండాలనుకుంటే నేను ఉండాలి, నా కొడుకు ఉండాలనుకుంటాడు. అవన్నీ పక్కన పెట్టి మేము ఉండాలి, మనం అందరం ఉండాలి, అందరూ పైకి రావాలి, అభిమానించే ప్రతి ఒక్కరికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పిన మోహన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి అనేవాడు ఇండస్ట్రీలో రాకపోయింటే నాలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇండస్ట్రీ అందదేమో, సామాన్యులకి అందరూ ఒక కళేమో అని అనుకునే రోజుల్లో ఒక చిరంజీవి కూడా మెగాస్టార్ అవ్వచ్చు, కష్టపడే ఎవడైనా సినిమా ఇండస్ట్రీలో పైకి రావచ్చని అడ్రస్ కల్పించిన మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన గురించి కొందరు మాట్లాడుతుంటారు, చిరంజీవి తొక్కేశాడు. చిరంజీవి తొక్కుతాడా? చిరంజీవి ఎవరిని తొక్కడయ్యా? ఎక్కుతాడు, ఎక్కిస్తాడు, లేపుతాడు, లేపి కూర్చోబెడతాడు. ఎవరికి టాలెంట్ ఉంటే, ఎవరికి శక్తి ఉంటే, ఎవరికి నిజాయితీ ఉంటే వాళ్ళను ఉన్నతమైన కూర్చోబెట్టడమే మెగాస్టార్ చిరంజీవి యొక్క లక్ష్యం, ఆదర్శం, అభిమానం. చిరంజీవి గారి గురించి ఎన్ని చెప్పుకున్నా, ఎంత చెప్పినా, ఏం చెప్పినా తగ్గదు. నేను వెళ్ళి ఏం అవసరం అండి అన్నయ్య నా ఇంట్లో ఇది ఉందంటే చెప్పకుండా ఇంటికి వస్తాడు. అరే గని వస్తాను అంటే వస్తాడు. ఆయన వ్యక్తిత్వ వికాసం, ఆయన చరిత్ర పుస్తకాలు రాసి పుస్తకాలను పాఠ్య పుస్తకాలుగా పెంచిన భావితరాల విద్యార్థులకి మెగాస్టార్ క్యారెక్టర్ ఇదని చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకసారి చెప్తున్నా, చిరంజీవి గారి గురించి ఎవరేం మాట్లాడుకున్నా, ఎన్ని వేసుకున్నా అల్ప సంతోషం, వాళ్ళు ఆనందపడాల్సిందే. కానీ ఒక మహోన్నత వ్యక్తి గురించి మాట్లాడితే ఏమో ఉపయోగం? ఇలాంటి బర్త్డేలు ఇంకెన్నో చేసుకోవాలని, ఇంకెన్నెన్నో హిట్లు ఇవ్వాలని, ఇంకా ఎంతగా వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మెగా అభిమానులందరికీ, ముఖ్యంగా మిత్రుడు స్వామినాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై చిరంజీవి, జై జై చిరంజీవి, జై పవర్ స్టార్. ఓ మై గాడ్, డెఫినెట్గా ఆయన మన గాడ్. సో మన దేవుడు, ఆయన యొక్క పుట్టినరోజుని ఇవాళ మనం ఇంతలా జరుపుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బండ్ల గణేష్ గారికి. జై మెగాస్టార్. సో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చిరు సార్. ఈరోజు ఎన్ని సాంగులు చేసినా, ఎన్ని హిట్లు చేసినా మిమ్మల్ని చూసి డ్యాన్స్ మొదలైంది నాకు. ఈరోజు నిజంగా నేను ఎక్కడో ఇదే స్టేజ్ మీద ఎక్కడి నుంచో వచ్చి చూసేవాడిని. ఈరోజు ఈ బర్త్డే సెలబ్రేషన్లో నేను ఇక్కడ ఉండడం నిజంగా
వెరీ వెరీ హ్యాపీ. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో 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 జరుపుకోవాలి సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మా కోసం మీరు ఇప్పటికీ ఇంకా కష్టపడుతూ ఉన్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ చిరు సార్. అండ్ ఎక్కడో శ్రీకాకుళం దగ్గర నుంచి నేను ఆయన ఇంద్ర సినిమాలో సాంగ్ చూసి డ్యాన్స్ చూసి నేను నేర్చుకొని నేను కూడా ఇండస్ట్రీలోకి రావాలి అని అనుకొని ఈరోజు అంటే చిరంజీవి గారి మీద ఇష్టం ఉంటే ఆయనతో చెయ్యాలి అనే ఒక పట్టుదల ఉంటే ఖచ్చితంగా చేస్తాం. అలా నేను ఒక మీసాల పిల్ల ఏంది బాసు సంగతి అనే సాంగ్ అంటే నాకు అవకాశం రావడం నిజంగా ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ నిజంగా గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి గారి స్టెప్స్ చూసి నేర్చుకొని ఈరోజు ఆయనకే కంపోజ్ చేసే అంత అవకాశం రావడం నిజంగా థ్యాంక్ యూ. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన అండ్ స్వామినాయుడు గారికి థ్యాంక్ యూ. ఈ సెలబ్రేషన్ ఎప్పుడు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మెగాస్టార్ గ్రేస్ని ఎప్పుడు ఎవరు మ్యాచ్ చేయలేరు, అది ఎవర్ గ్రీన్ అంతే. జై మెగాస్టార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. నా సందీప్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. జై మెగాస్టార్, జై మెగాస్టార్. అన్న మీ అందరికీ ఒక విషయం చెప్పాలన్నా. ఫస్ట్ నేను మీ అందరితో కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను లాస్ట్ బర్త్డేకి సేమ్ మీలాగే అక్కడ కూర్చున్నానన్న. లాస్ట్ బర్త్డేకి నేను కూడా జైలు కొట్టాను అక్కడి నుంచి. చిరంజీవి గారు అభిమానుల్ని ఎంత ఎంకరేజ్ చేస్తారో నిలువెత్తు సాక్ష్యం నేనన్నా. ఇంకా చాలామంది ఉన్నారు, బట్ మీరందరూ చూసారు హుక్ స్టెప్. మనశంకర్ వరప్రసాద్ సినిమాలో హుక్ స్టెప్ ఎంత ఊపిందో మీ అందరికీ తెలుసు. చిరంజీవి గారు నాకు అవకాశం ఇచ్చారు, ఇంటికి పిలిచి. ఆయన తలుచుకుంటే బాలీవుడ్ నుంచి లేకపోతే ఎక్కడెక్కడి నుంచో కొరియోగ్రాఫర్స్ని పిలవడం పెద్ద మ్యాటర్ కాదు. బాస్ ఒక చిన్న స్టెప్ అలా ఊపితే చాలు. ఆయన గ్రేస్కి ఏ స్టెప్ వేసినా కూడా అది అందంగా ఉంటుంది. బికాస్ బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు అంటేనే గ్రేస్ అంటే డాన్స్ అంటే చిరంజీవి గారు. మనకి చాలా ఫార్మ్స్ ఆఫ్ డాన్స్ ఉన్నాయన్న. కూచిపూడి అని, భరతనాట్యం అని, లేకపోతే మనకి డిఫరెంట్ వెస్ట్రన్ అని, బాలీవుడ్ అని. కానీ చిరంజీవి గారికి స్టైల్ అంటూ ఒక క్రియేట్ చేసి మెగాస్టార్ స్టైల్ అని క్రియేట్ చేసిన మన బాస్కి మా డాన్సర్స్లో ఎంతోమంది ఈరోజు ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చారంటే దానికి కారణం చిరంజీవి గారు. చిరంజీవి గారు నాకు అవకాశము ఇంటికి పిలిచి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్లో ఇచ్చారన్న. నేను ఎవరిని అసలు జస్ట్ ఒక నార్మల్ పర్సన్ని, ఏ దిక్కు తోచని టైంలో ఇండస్ట్రీలో అసలు నేను పైకి వస్తానో రానో తెలియని సిచ్యువేషన్లో ఎన్నో ఈవెంట్లు ఇక్కడ ఎన్నో డాన్సులు చేసినప్పుడు ఎవ్వరూ నన్ను గుర్తించలేదన్న. కానీ సాక్షాత్తు దేవుడు అంటే ఏ దిక్కు తోచని టైంలో ఆ శివుడు వెనకాల ఇలా నట్టి నువ్వు ముందుకెళ్ళన్నప్పుడు చిరంజీవి గారు మాత్రం చెయ్యిచ్చి నన్ను ముందుకు నడిపించి ఇదే రాని దారి అని నన్ను ఈరోజు ఇక్కడి వరకు తీసుకొచ్చారన్న. పచ్చిగా చెప్తున్నా, 5 వేళ్ళు ఈరోజు మా ఫ్యామిలీ తింటున్నామంటే దానికి కారణం చిరంజీవి గారన్నా, మెగాస్టార్ చిరంజీవి గారన్నా. ఈరోజు మీ అందరిలో నేను ఒకడిని. మెగా అమ్మలో నేను కూడా చిరంజీవి గారి సినిమా ఫస్ట్ డే సినిమా సత్యం థియేటర్లో ప్రతి సినిమాలో కూడా ఒక షర్ట్ ఎక్స్ట్రా నేను బ్యాగ్లో పెట్టుకుని, ఎందుకంటే షర్ట్ చిరిగిపోతుంది. టికెట్లు తీసుకోవాలంటే టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి ఇందిరా స్టెప్పులకి, మన హిట్లర్ స్టెప్పులకి ప్రతి ఒక్క స్టెప్ కూడా నేను డాన్స్ చేసేవాడిని. అంత అభిమానం నాకు చిరంజీవి గారు అంటే. చెప్పే కదన్నా, ఈరోజు నేను ఇంత ఆనందంగా సినిమా ఇండస్ట్రీలో ఒక 20 ప్రాజెక్టులు వచ్చాయంటే దానికి కారణం చిర్రు చెయ్యేస్తే చినిగి చాట అయిపోద్ది. అది చిరంజీవి గారు అంటే. చిరంజీవి సార్ మాలాంటి కళాకారుల్ని ఎంతోమందిని అసలు లెక్క పెట్టలేనంత మందిని, కొన్ని లక్షల మందిని మీరు ఎంకరేజ్ చేసి ఇలా ఒక పొజిషన్లో నిలబెట్టారు సార్. మీకు ఎప్పటికీ మేమందరం రుణపడిపోయి ఉంటాం సార్. చిరంజీవి గారు ఏ సోషల్ మీడియా లేనప్పుడు, ఎటువంటి ఇది లేనప్పుడు బ్లడ్ బ్యాంక్ రక్తదానం చేశారు, కంటి దానం చేశారు. ఈరోజు సోషల్ మీడియా వచ్చి చాలామంది మనకి ఎక్స్ప్లోర్ అయ్యి చాలామంది ఇది చేస్తున్నాం అది చేస్తామని చెప్తారు. కానీ ఎటువంటి సోషల్ మీడియా లేని టైంలోనే చిరంజీవి గారు రక్తదానం చేశారు. మా నాన్నగారు చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు కరోనా టైంలో నాకు స్వామినాయుడు గారికి
నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్. నాకు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ నుంచి ప్లాస్మా ఇప్పించారు. నేను ఆ రోజు నేను మా అమ్మగారికి కరోనా టైంలోని మా అమ్మగారికి కానీ మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా బ్లడ్ బ్యాంక్ వచ్చే మేము కోవిడ్ ఇంజెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకున్నాం. ఆ టైంలో మనకి చిరంజీవి గారు ఎంత సాయం చేశారో తెలుసు. ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు చిరంజీవి గారు. ప్రతి ఒక్క ఇంట్లోని ప్రతి ఒక్క చిన్న ఈవెంట్లో కూడా ప్రతి దగ్గర కూడా చిరంజీవి గారు ఉంటారు. కానీ ఒక విషయం చెప్తున్నా అన్న, సోషల్ మీడియాలో ఎవడైతే తప్పుగా కామెంట్స్ పెట్టి ట్రోల్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారో, ఇందాక బండ్లను చెప్పినట్టు వాళ్ళకి సునకానందం. ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, మనం పట్టించుకోవద్దు. చిరంజీవి గారు ఈజ్ ఆల్వేస్ ఆన్ ద టాప్. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. సార్ వి లవ్ యూ. మీ వెనకాల మేమందరం ఉన్నాం సార్. మా ముందు మీరున్నారు సార్, మా వెనకాల కూడా మీరున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామినాయుడు గారికి, అలాగే శివాచారి అన్నకి, అలాగే మా మనోహర్కి చాలా చాలా థ్యాంక్స్ అన్న. లవ్ యూ అన్న. ఒక్క హుక్ స్టెప్ మాత్రం మనందరం కలిసేద్దాం అన్న. అందరూ ఫోన్స్ ఓపెన్ చేయండి. ఫోన్ లైట్ ఓపెన్ చేయండి. హైపర్ ఆది గారు మాట్లాడతారు. అందరు బాగున్నారండి? థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మెగాస్టార్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ 90s జనరేషన్ ఉన్నారా మొత్తం అందరూ? 90s జనరేషన్ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, బాబీ గారు, డైరెక్టర్ బాబీ గారికి, అలాగే జానీ మాస్టర్కి, అలాగే నాగేంద్ర గారు జర్నలిస్ట్ గారికి, అలాగే ఆటా సందీప్ బ్రదరు, అలాగే మన రమేష్, మొత్తం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఇక్కడికి ఈ సభ ఇంత సక్సెస్ అవ్వడానికి వచ్చే గెస్టులను బట్టి కూడా ఈ సభ అంత సక్సెస్ అవుతూ ఉంటుంది అనమాట. సో వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ముందుగా మన బ్రతుకులకు కారణమైన మన తల్లిదండ్రులకి, మనం ఎలా బ్రతకాలో నేర్పించిన గురువులకి, బ్రతికితే ఇలా బ్రతకాలరా అని చెప్పి నిరంతరం ఇన్స్పిరేషన్గా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి గారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ, 90s జనరేషన్ మొత్తానికి మనందరికీ కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనం చందమామను చూస్తూ తిన్నాం, చిరంజీవి గారిని చూస్తూ పెరిగాం, పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ అరిచాం, రామ్ చరణ్ గారిని చూస్తూ గర్వపడుతూ ఉన్నాం. మన ఇంట్లో టీవీ లేని రోజులు, పక్కింట్లో టీవీ ఉన్న రోజులు, ఏదైనా వేరే సినిమా వచ్చినప్పుడు